చూడండి ఆ కాలంలో అలా ఉండేవాళ్ళు అనమాట. అయితే మా అమ్మకి మా నాన్నకి నేను మాత్రం ఒక్కనే కొడుకుని. మా పెదనాన్న చూస్తే 8 మంది పిల్లలు. మా పెదనాన్న తర్వాత ఉన్నటువంటి ఇంకొక ఆయన చూస్తే 7 మంది పిల్లలు. మా మా యొక్క పెద్దమ్మలు చూస్తే వాళ్ళకి 6 మంది పిల్లలు. మా కుటుంబంలో మా నాన్నకి మా అమ్మకి మా అక్క పుట్టిన 13 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. మా నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు చదువుకున్నప్పటి నుంచి కూడా. నేను ఒక్కగానే ఒక కొడుకుని మా ఒక కుటుంబంలో నుంచి కానీ మా పెదనాన్నల కుటుంబంలో నుంచి కానీ వాళ్ళు చాలామంది మా పిల్లలు ఉండేవాళ్ళు. కాబట్టి పట్టించుకోకపోయినప్పటికీ కూడా మా నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు, ఒక్కనే కొడుకు కాబట్టి. అయితే నా జీవితకాలం ఇలా సాగుతున్నప్పుడు, నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు, నేను 6th క్లాస్ చదువుతా ఉన్న సమయంలో 6th 7th క్లాస్ చదువుతా ఉన్న సమయంలో మా నాన్న మా అమ్మను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాగా జాగ్రత్తగానండి. మా నాన్నగారు మా అమ్మను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ నన్ను మా అక్కగారిని, అంటే మా అక్క పనికి పోతా ఉండేది, నా కాడికి 13 సంవత్సరాలు పెద్ద కాబట్టి అక్కడ చిన్న చిన్న పనులు, కూలి పనులకి వెళ్ళేటిది నన్ను చదివిస్తూ ఉండేది. ఒకనొక దినమున మా గ్రామంలోకి సువార్త చెప్పినప్పుడు మా అమ్మ ఆ సువార్త కూడికి వెళ్ళింది. ఆ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభం చేసింది మా అమ్మ ఆ వాక్యాన్ని. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో నాకు కూడా ప్రభువుని గురించి చెప్తా ఉండేది. నేను ఈ 6th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క బిడ్డలారా, నాకు దెయ్యాలు పట్టినాయి. ఏం పట్టినాయి? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన మనిషి ఎలా ఉంటాడు? చాలా సంతోషంగా ఉంటాడు కదా, చాలా ఆనందంగా ఉంటాడు కదా. అతనికి బట్టలు ఉండేటివి కావు, ఎట్లా పెడితే అట్లా తిరిగేవాడు. ఒకరోజు ఇట్లా హైవేలో మా ఊరికి పక్కనే రోడ్డు, తార్స్ రోడ్డు, ఆ బస్సులు వెళ్తా ఉంటే, లారీ వెళ్తుంటే వాటికి ఎదురుగా పోయి వాటిని గుద్దుకుందామని ఆ సాధనాన్ని తీసుకొని పోతా ఉంది. పరిగెత్తుకుంటా వెళ్తున్నా, అటు నుంచి లారీ వస్తూ ఉంది. అప్పుడు నాకు తెలిసిన ఒకరు మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అప్పుడు నన్ను పట్టుకొని పక్కకు తీశారు. రాత్రికాల సమయంలో లేస్తే మా ఇంటి ముందర ఒక పెద్ద బావి ఉండేది, ఆ బావిలో పోయి దూకేవాడిని. ఇలా కొన్ని సమయాల్లో ఆ దెయ్యం నాలో పట్టినప్పుడు, నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నాకు ఏం జరుగుతుందో అర్థం అయ్యేది కాదు. మా అమ్మగారు అప్పుడు నన్ను చర్చి తీసుకెళ్ళింది, ప్రార్థన తీసుకెళ్ళింది. ప్రార్థన తీసుకెళ్ళిన తర్వాత దైవజనుడు నా కొరకు ప్రార్థన చేశాడండి. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే నేను కింద పడి దొర్లాడుతా ఉన్నా, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు, ఆ చివరి నుంచి ఇక్కడికి. ఏంటంటే నా లోపల దెయ్యం అనేది నన్ను అలా పీడిస్తూ ఉంది. ఆ దెయ్యం మాట్లాడుతుందంట, నేను ఈ పిల్లలను చంపేస్తాను, ఇక నేను ఈ పిల్లలను ఉంచాను భూమి మీద అని చెప్పేసి ఆ దెయ్యం మాట్లాడుతుంటే పాస్టర్ గారు అన్నాడు, ఇంతవరకు ఈ బిడ్డ జీవితంలో నువ్వు ఉన్నావు, ఇక మీద ఈ బిడ్డ జీవితంలో నువ్వు ఉండటానికి వీల్లేదు, ఈ బిడ్డ యేసు ప్రభుకి బిడ్డగా మారిపోతున్నాడు అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని నాలో నుంచి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత నేను మరలా మా ఇంటికి వెళ్ళాను, చర్చిలో నుంచి మా ఇంటికి వెళ్ళాను. మా అమ్మగారు యథావిధంగా పనికి వెళ్తా ఉన్నప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మా అమ్మ ఏం చేసేదంటే, నేను ఆ మనసు మీద పడుకున్నప్పుడు రాత్రి 11 అయినా 12 అయినా ఆమె ఆ చేయి తీసుకొచ్చి నా తల మీద పెట్టి ఏడ్చేది, ప్రభువా నా కుమారుని కూడా సేవకుడిగా వాడుకో, నా కుమారుని కూడా సేవకుడిగా వాడుకో, నా కుమారుడు కూడా నీ పని చేయాలి ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించేది, మా అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడు చూసినా, నేను ఎప్పుడు లేదు చూసినా కానీ ఏడుస్తూనే ఉంటుంది. నీకేం పని లేదమ్మా, ఎందుకు మా ఊరికి ఏడుస్తావు, నాకేం కాదులే అని చెప్పేసి మా అమ్మకి అప్పుడు చెప్పేవాడిని. కానీ అప్పుడు ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆ పరిస్థితిలో ఇది నాకు నిజంగా తెలియదు. ప్రతిరోజు ఏడ్చేది. నేను పనుకున్న మనసు దగ్గరికి వచ్చి అప్పుడు నా మీద పెట్టేసి మోకాలు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉండేది మా తల్లి. ఒకవేళ నేను అనుకుంటున్నాను, నా తల్లి ప్రార్థనే, నా తల్లి కన్నీటి ప్రార్థనే ఈరోజు నన్ను సేవకుడిగా మార్చింది. చప్పట్లు కొడతారేమో. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేయరు, భారంతో ప్రార్థన చేయరు. నశించిపోతే మళ్ళీ, చనిపోతే మళ్ళీ వాడు ఎట్లా పోతే ఏమే అని అనుకుంటారు. కానీ మా అమ్మ, నన్ను కన్నటువంటి అమ్మ
ఒక దేవుని గురించి చెప్పడం ప్రారంభం చేసింది. ఒకనొక దినం మా ఇంట్లో ఏం తినేది లేవండి. నూకలు తెలుసా మీకు? ఎవరికన్నా నూకలు తెలుసు? నూకలు బియ్యాన్ని ఒడ్డుల్ని మిల్లుకి తీసుకెళ్తే బియ్యం సపరేట్గాను నూకలు సపరేట్గా అవుతాయి. కొంతమంది పెద్దలు తెలుసు. ఆ నూకల బియ్యం 4 రూపాయలు ఒక కేజీ. అవి తీసుకొచ్చి మా అమ్మ నాకు అన్నం వండి పెట్టేది. అలా పెడుతున్న ఒక 2 రోజులు మా ఇంట్లో ఏం లేదు. ఈరోజు ఏవారు? గురువారం పొద్దున వండినటువంటి అన్నం శనివారం పొద్దున వరకు మా ఇంట్లో ఉంది. ఎలా ఉంటుంది ఆ అన్నం ఏంటి? గురువారం వండినటువంటి అన్నం, పొద్దున వండిన అన్నం గురువారం, శుక్రవారం, శనివారం ఉదయం వరకు మా అమ్మ ఆ పాసిపోయిన అన్నాన్ని దాంట్లో కొంచెం ఉప్పేసి కొన్ని నీళ్లు పోసి దాన్ని బాగా పిసికి నా దగ్గర తీసుకొచ్చి, నాన్న ఇది తిను, ఎవరింటికి మాత్రం అన్నానికి వెళ్ళద్దు, మనకి ఏసై ఇస్తాడు, ఏసై దగ్గర అడుగుతాం. చూడండి, మా తాతల తరఫున చాలామంది బలగం ఉంది, మా నాన్నల వైపు నుంచి చాలా బలగం ఉంది. మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మా అమ్మకి చిన్న పని చేసుకోవాలి, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఆ గంజి అన్నం కూడా పాసిపోయినటువంటి అన్నం మా అమ్మ నాకు తీసుకొచ్చేస్తుంది.